మరి దాసాంజనేయ స్వామి సన్నిధి పుర ప్రజలకు కానీ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజానీకానికి కానీ మీ అందరికీ తెలుసు. మరి జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది పుష్పచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈవేళ ఇక్కడ ఎందుకు కూర్చోవడం అందించిన నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి టెండర్ ద్వారా కానీ మరి కొటేషన్ ద్వారా కానీ సప్లై చేయడం జరుగుతుంది. మరి ఈ కాలంలో 2019 సంవత్సరంలో మరి రాష్ట్రానికి మరి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అంతా రివర్స్ అని చెప్తూ రివర్స్ టెండరింగ్ పిలిచి మరి ఆ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక గ్రామ బంగారం కొంటే మీరు రేటు ఎంత ఉందో చూసుకుని దాని మీద మీరు ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుని అమ్ముతారు. కానీ అసలు ధరకి ఒక 1000 రూపాయలు తగ్గించి గ్రామ బంగారం స్వచ్ఛమైన ఆవునేది 320 రూపాయలకి ఇస్తారని చెప్పారని ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రసిద్ధిని ఇవాళ మంట గడపడానికి మీరు చేసిన పన్నాగాన్ని మరి కూటమి కోసం బయటపెట్టడం జరిగింది. కొంతమంది ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, మీరు రద్దులో నాణ్యత మీరు చూసారంటారు, ఎవరు చూడగలరు నిన్న మొన్న జరిగిందని. ఒక్కసారి మీరు ఆలోచించండి. మాకు వచ్చిన తర్వాత ఆ ధర్మ మండలి కూడా ఏదో 15 మందితో 19 మందితో కాకుండా సొంత ధర్మ మండలి వేసి ఆ ధర్మ మండలిలో కూడా కూర్చోడానికి కుర్చీ లేనటువంటి ప్లేస్ ని మీరు కేటాయించి ఉన్నారు. నిన్న ఇంకొక వ్యక్తి ఏది పన్నల సుధాకర్ గారు ఒక మాట మాట్లాడారు, బంగారాన్ని